పిటిషన్లు పెట్టింది అధ్యక్ష. దీనిలో హైదరాబాద్ రాక్స్ ఉన్నాయి. ఇదో విచిత్రమైన కథ అధ్యక్ష. వాడు ఎవడు పిడిచాడో ఎక్కడికి పిడిచాడో ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్ష. ప్రపంచంలో ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడతాయి కానీ భూమి కూడా హెరిటేజ్ వచ్చింది అంతే. ఓలమే హెరిటేజ్. ఇక పుట్టిన వాళ్ళ చెట్ల కింద బతకాలి, చచ్చిపోవాలి అధ్యక్ష. ఏం ముట్టదు ఏం పట్టదు, బికాజ్ హెరిటేజ్. చాలా విచిత్రంగా ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కమిటీలు రూల్స్. ఇది హెరిటేజ్ ఉందని చెప్పి పెట్టిన అధ్యక్ష. ఓపెన్ ల్యాండ్ అడే బిల్డింగ్ లేదు, కట్టడం లేదు, కథ లేదు, ఏం లేదు. ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఇకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఇకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. 400 ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు. కొంటే మీరు నష్టపోతారు. మమ్మల్ని తర్వాత తప్పుపడ్డద్దు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు, 3 ఏళ్ల ముందు చెప్తున్నాము. మమ్మల్ని తర్వాత అనవద్దు. ముందే చెప్తున్నాము. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది.